हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోలో మనం భాషకి ఒక అందాన్ని తెచ్చిపెట్టేటువంటి విశేషణ పదాల గురించి మనం నేర్చుకోబోతున్నాం. హిందీలో విశేషణ పదాలు తరువాత వచ్చేటువంటి నామవాచక శబ్దాల యొక్క లింగాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అంటే లడకా, లడికి ఈ శబ్దం యొక్క లింగాన్ని బట్టి ముందొచ్చేటువంటి విశేషణ పదం తన రూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది. ఉదాహరణకు తెలుగులో మనకి మంచి అని ఒక పదమే ఉంది, కానీ హిందీలో అచ్చా, అచ్చే, అచ్చి మూడింటికి ఒక్కటే మీనింగ్ మంచి. సో మూడింటికి తన యొక్క రూపం ఎలా మారింది అనేది ఇక్కడ ఉదాహరణతో రాశాను చూడండి. మంచి అబ్బాయి అచ్చా లడకా, మంచి అబ్బాయిలు అచ్చే లడకే, మంచి అమ్మాయి అచ్చి లడకీ, మంచి అమ్మాయిలు అచ్చి లడకియాం. లడక ఏకవచనం అయినప్పుడు అచ్చా, లడకే బహువచనము అచ్చే, లడకీ స్త్రీలింగము ఏకవచనము అచ్చి, లడకియాం అమ్మాయిలు ఎక్కువ మంది ఉన్నారు అచ్చి. ఇలా ఒక్కటే పదం తరువాత వచ్చేటువంటి లింగ నామవాచక శబ్దం యొక్క లింగ వచనాలను బట్టి మారుతూ ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి, కొన్ని విశేషణ పదాలు ఎటువంటి వత్తు లేకుండా వస్తాయి. ఎలా అంటే సుందర్, సుందర్ అనే దానికి ఎటువంటి వత్తు లేదు కదా, రా అంతే, లెటర్ తో ఎండ్ అయిపోయింది. గరం ఎటువంటి వత్తు లేదు, మాతో ఎండ్ అయిపోయింది. తేజ్ ఎటువంటి వత్తు లేదు కదా. ఇలాంటివి తరువాత వచ్చేటువంటి పదం స్త్రీలింగమైన పుల్లింగమైనా సరే తన యొక్క రూపాన్ని మార్చుకోదు. లింగ్ ఐడెంటిఫికేషన్, అసలు ఏ వర్డ్ స్త్రీలింగము ఏ వర్డ్ పుల్లింగము అనేది నేను వేరే వీడియోలో మీకు చెప్తాను. సో ఇప్పుడు మనం విశేషణ పదాలను నేర్చుకుందాం. పెద్ద ఇల్లు బడా ఘర్, బడా ఘర్, ఘర్ పుల్లింగ శబ్దము ఏకవచనంలో ఉంది. చిన్న అబ్బాయి ఛోటా లడకా, ఛోటా లడకా. పొడవైన రహదారి లంబీ సడక్, లంబీ ఎందుకన్నాము, సడక్ స్త్రీలింగము ఏకవచనంలో ఉంది. లోతైన నది గహరీ నది, నది స్త్రీలింగ శబ్దము గహరీ నది. తీయని మామిడి మీఠా ఆమ్, మీఠా ఆమ్, ఆము పుల్లింగ ఏకవచన శబ్దంలో ఉంది. నాతో ఓరల్ చెప్పండి. చల్లని గాలి ఠండీ హవా, హవా స్త్రీలింగ శబ్దము ఠండీ హవా. వేడి టీ గరం చాయ్, గరం చాయ్, గరం చాయ్, గరం గరం చాయ్. సో వేడి టీ, ఇది చాయ్ అనేది స్త్రీలింగ శబ్దము అయినా గరం మా అనేటువంటి సింగిల్ లెటర్ తోనే ఎండ్ అయ్యింది, ఎటువంటి వత్తు లేదు కదా, సో దాని రూపం అలానే ఉంది.
అందమైన అమ్మాయి సుందర్ లడ్కీ. అందమైన అబ్బాయి సుందర్ లడకా. లడక అయినా లడికి అయినా సుందర్ అలానే ఉంటుంది. ఎందుకంటే సుందర్ అనే వర్డ్ చూడండి, ఎటువంటి వత్తు లేదు, రా అనేటువంటి ఒక లెటర్ తో ఎండ్ అయిపోయింది. వేగమైన కారు తేజ్ గాడి. తేజ్ గాడి. గాడి స్త్రీలింగ శబ్దము. గట్టిగా ఉన్న శబ్దం జోర్దార్ ఆవాజ్. ఆవాజ్ స్త్రీలింగ శబ్దం. మెల్లని శబ్దం ధీమీ ఆవాజ్. ధీమీ ఆవాజ్ మెల్లని శబ్దం. పాత ఇల్లు పురానా ఘర్. కొత్త ఇల్లు నయా ఘర్. కొత్త బట్ట నయా కపడా. కపడా పుల్లింగ ఏకవచనంలో ఉంది. కొత్త బట్టలు అనాలి అనుకోండి, నయే కపడే. నయే కపడే వస్తుంది. ఖరీదైన మొబైల్ మెహంగా మొబైల్. మెహంగా మొబైల్. మొబైల్ పుల్లింగ శబ్దంలో వాడతాము. చవకైన బొమ్మ సస్తా ఖిలౌనా. ఖిలౌనా పుల్లింగ ఏకవచనము. చవక బొమ్మలు అనాలి అనుకోండి, సస్తే. సస్తే ఖిలౌనే. లావైన మనిషి మోటా ఆద్మీ. ఆద్మీ పుల్లింగ శబ్దము, మోటా ఆద్మీ. ఓకే. సన్నని తాడు పత్లీ రస్సీ. రస్సీ స్త్రీలింగ శబ్దము, పత్లీ రస్సీ. శుభ్రమైన గది. గది కమరా. ఇది ఏకవచనము పుల్లింగం, సాఫ్ కమరా. మురికిగా ఉన్న దారి గందా రాస్తా. రాస్తా కూడా పుల్లింగ శబ్దము, గందా రాస్తా. తెలివైన విద్యార్థి బుద్ధిమాన్ ఛాత్ర. బుద్ధిమాన్ ఛాత్ర తెలివైన విద్యార్థి. కష్టపడే అమ్మాయి మెహనతీ లడ్కీ. మెహనతీ లడ్కీ కష్టపడే అమ్మాయి. ధైర్యవంతుడైన సైనికుడు బహాదుర్ సైనిక్. బహాదుర్ సైనిక్. బద్ధకస్తుడైన అబ్బాయి ఆలసీ లడకా. ఆలసీ లడకా. ఆలసి అనేది బద్ధకము అనేటువంటి ఒక వర్డ్. ఓకేనా, ఇది మారదు ఎప్పటికీ. సంతోషమైన కుటుంబం ఖుష్ పరివార్. ఖుష్ పరివార్. దుఃఖంలో ఉన్న మనిషి దుఃఖీ ఆద్మీ. దుఃఖీ ఆద్మీ. ఎత్తైన పర్వతం. పర్వత పుల్లింగ శబ్దము, ఊంచా పర్వత్. ఊంచా పర్వత్. తక్కువ ఎత్తు కుర్చీ నీచీ కుర్సీ. నీచే అంటే క్రింద అని అర్థము, ఇది నీచీ. నాతో పాటు ఓరల్ చెప్పండి. బరువైన సంచి భారీ బ్యాగ్. భారీ బ్యాగ్ బరువైన సంచి. తేలికైన పెట్టె హల్కా. హల్కా బక్సా లేదా బాక్స్ అనండి.
చల్లని నీరు ఠండా పానీ. పానీ పుల్లింగ శబ్దం హిందీలో. ఠండా పానీ. వేడి రొట్టి గరం రోటీ. గరం రోటీ. బలమైన గోడ మజ్బూత్ దీవార్. మజ్బూత్ దీవార్. బలహీన విద్యార్థి కమ్జోర్ ఛాత్ర. కమ్జోర్ ఛాత్ర. బలహీన విద్యార్థి. తీయని మాట మీఠీ బోలీ. మీఠీ బోలీ. చేదు నిజం. నాతో పాటు ఓరల్ చెప్పండి. కడవా సచ్. కడవా సచ్. చేదు నిజం. కడవ అంటే చేదు అనేసి. తాజా పండ్లు తాజా ఫల్. తాజా ఫల్. చెడ్డ అలవాటు గందీ ఆదత్ లేదా బురీ ఆదత్ అని కూడా అనొచ్చు. బురి అనే దానికన్నా ఇంకా చెడ్డ అలవాటు అని చెప్పడంలో దాని ఉద్దేశం. గందీ ఆదత్. మంచి సలహా అచ్చీ సలహా. మంచి సలహా అచ్చీ సలహా. పాడైన యంత్రం ఖరాబ్ మషీన్. ఖరాబ్ మషీన్. వారలు చెప్పండి నాతో. రంగుల చిత్రం రంగీన్ తస్వీర్. రంగీన్ తస్వీర్. రంగుల చిత్రం. రంగ్ అంటే రంగు. ఓకేనా. ప్రకాశవంతమైన వెలుగు చమ్కీలీ రోషనీ. చమ్కీలీ రోషనీ. ప్రకాశవంతమైన వెలుగు. చీకటి గది అంధేరా కమరా. అంధేరా కమరా. చీకటి గది. ఖరీదైన కారు మెహంగీ కార్. హిందీలో కారు స్త్రీలింగ శబ్దంలో వాడతాము. మనం ఫస్ట్ చూసాము మెహంగా మొబైల్. ఎందుకంటే మొబైల్ పుల్లింగ శబ్దంలో వాడతాము. చవక దుకాణం సస్తీ దుకాన్. సస్తీ దుకాన్. దుకాన్ స్త్రీలింగ శబ్దం. శుభ్రమైన నీరు సాఫ్ పానీ. సాఫ్ పానీ. మురికి చెరువు. మురికైన చెరువు. గందా తాలాబ్. గందా తాలాబ్. నాతో పాటు ఓరల్ చెప్పండి. పచ్చగడ్డి హరి ఘాస్. హిందీలో ఘాస్ స్త్రీలింగ శబ్దం. హరి ఘాస్. ఎండిన కలప సూఖీ లకడీ. లకడీ అంటే చెక్క. సూఖీ లకడీ. ఎండిన కలప. తడిగా ఉన్న మట్టి గీలీ మిట్టి. గీలీ మిట్టి. పొడవైన వంతెన లంబా పుల్. లంబా పుల్. పొడవైన వంతెన. చిన్న పుస్తకం ఛోటీ కితాబ్. అందమైన తోట సుందర్ బగీచా. సుందర్ బగీచా. పాత కథ పురాణీ కహానీ. పురాణీ కహానీ. కొత్త పాఠశాల నయా స్కూల్. నయా స్కూల్. కొత్త పాఠశాల. వేగమైన గాలి తేజ్ హవా.
తేజ్ హవా. నిదానమైన రైలు ధీమీ ట్రైన్. ధీమీ ట్రైన్ నిదానమైన రైలు, స్లోగా వెళ్ళేదని. పలుచని కాగితం పతలా కాగజ్. పతలా కాగజ్. లావాటి పుస్తకం లేదా మందపాటి పుస్తకం మోటీ కితాబ్. మోటీ కితాబ్ మందపాటి పుస్తకం. చెడ్డ పని బురా కాం. బురా కాం. రుచికరమైన భోజనం స్వాదిష్ట ఖానా. ఖానా పుల్లింగ శబ్దం. స్వాదిష్ట ఖానా రుచికరమైన భోజనం. ఎత్తైన భవనం ఊంచీ ఇమారత్. ఇమారత్ స్త్రీలింగ శబ్దము, అందుకని ఊంచీ ఇమారత్. ఇంతకుముందు మన ఊంచా పర్వత్, పర్వత్ పుల్లింగ శబ్దము, ఊంచా పర్వత్. తక్కువ ఎత్తు ఉన్నటువంటి గది నీచా కమరా. నీచే కమరా అంటే కింద గది అని వస్తుంది. ఓకేనా. శబ్దమైన మార్కెట్ అంటే చాలా నాయిసీ మార్కెట్, ఎప్పుడు గోలగా ఉంటుంది అనుకోండి. షోర్ వాలా బాజార్. షోర్ వాలా బాజార్. ఏదైనా పదానికి వాలా యాడ్ చేయడం వల్ల కూడా మనం దాన్ని విశేషణ పదాన్ని చేయొచ్చు. నిశ్శబ్దమైన చోటు శాంత్ జగహ్. శాంత్ జగహ్. ప్రసిద్ధ దేవాలయం ప్రసిద్ధ మందిర్. ప్రసిద్ధ మందిర్ ప్రసిద్ధ దేవాలయం. సాధారణ బట్టలు సాధారణ కపడే. సాధారణ కపడే సింపుల్ క్లోత్స్. ముఖ్యమైన పని మహత్వపూర్ణ కాం. మహత్వపూర్ణ కాం ముఖ్యమైన పని. కఠినమైన ప్రశ్న కఠిన సవాల్. కఠిన సవాల్ కఠినమైన ప్రశ్న. నాతో పాటు వారు చెప్తున్నారు కదా. అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. సులభమైన జవాబు ఆసాన్ జవాబ్. ఆసాన్ జవాబ్ సులభమైన జవాబు. వేగమైన మెదడు తేజ్ దిమాగ్. తేజ్ దిమాగ్ వేగమైన మెదడు అంటే చాలా షార్ప్ గా ఉండేదని వేగమైన అంటే. ముద్దైన చిరునవ్వు లవ్లీ స్మైల్. ప్యారీ ముస్కాన్. ప్యారీ ముస్కాన్. చెడ్డ కళ బురా సపనా. బురా సపనా చెడ్డ కళ. తీయని నిద్ర మీఠీ నీంద్ బాగా పడుకోవడము అనేటువంటి ఉద్దేశం. ప్రత్యేక ఆలోచన చాలా యునిక్ గా, అన్ని ఆలోచనలకు కాకుండా ఉండేటువంటి ఆలోచన అనోఖా విచార్. అందమైన దృశ్యం సుందర దృశ్య. సుందర దృశ్య. భారీ వర్షం తేజ్ బారిష్ చాలా హెవీగా పడుతుంటే తేజ్ బారిష్. తక్కువ వర్షం హల్కీ బారిష్. హల్కీ బారిష్. పొడవైన క్యూ లైన్ లంబీ కతార్. క్యూ హిందీలో కతార్ స్త్రీలింగ శబ్దము. చిన్న సమస్య చోటీ సమస్య. సమస్య స్త్రీలింగ శబ్దము చోటీ సమస్య. పెద్ద విజయం బడీ సఫలత. బడీ సఫలత పెద్ద విజయం.
ఖాళీ గది, ఖాళీ కమరా, ఖాళీ కమరా. నిండిన సీసా, భరా బోతల్, భరా బోతల్, నిండిన సీసా. వేడి వాతావరణం, గరం మౌసం, या गर्म या गरम. చల్లటి వాతావరణం, ठंडा मौसम, ठंडा मौसम. సంతోషమైన పిల్లవాడు, ఖుష్ బచ్చా, ఖుష్ పరివార్, ఫ్యామిలీ, అది కూడా నేర్చుకున్నాం. ఏడుస్తున్న పిల్లవాడు, వాడి యొక్క విశేషత ఏంటి? ఏడవడం. రోతా బచ్చా, రోతా బచ్చా. రద్దీగా ఉన్న రోడ్డు, వ్యస్త సడక్, వ్యస్త సడక్. ప్రశాంత సముద్రం, శాంత సముద్ర, శాంత సముద్ర. ఎత్తైన చెట్టు, నాతో పాటు ఓరల్ చెప్పండి. ఊంచా పేడ్, ఊంచా పర్వత్ నేర్చుకున్నాము. పేడ్ పుల్లింగ శబ్దం హిందీలో. చిన్న నది, చోటీ నది. మెరుస్తున్న నక్షత్రం, చమ్కీలా సితారా లేదా తారా. చమ్కీలా తారా, చమ్కీలా సితారా, ఏదైనా కరెక్ట్. మెల్లగా వెలిగే కాంతి, ధీమీ రోషని, ధీమీ రోషని. ఖరీదైన నగ, మెహంగా గెహనా, గెహనే అంటే నగలు, అప్పుడు మెహంగే అని మారుతుంది. చవక భోజనం, సస్తా ఖానా, ఖానా భోజనం చాలా చవకగా దొరకడం, సస్తా ఖానా. గట్టిగా ఉన్న టీ, ఖడక్ ఛాయ్, ఇక్కడ గట్టిగా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉండడము అనేసి, ఖడక్ ఛాయ్. పలుచని టీ, హల్కీ ఛాయ్ లేదా పతిలీ ఛాయ్ అని కూడా అనొచ్చు. ఓకేనా. బలమైన శరీరం, మజ్బూత్ శరీర్, మజ్బూత్ శరీర్. పలచని అంటే పతిలి అనే పెట్టండి, హల్కీ కాకుండా. బలహీన హృదయం, కమ్జోర్ దిల్, కమ్జోర్ దిల్, బలహీన హృదయం. ప్రియమైన స్నేహితుడు, ప్యారా దోస్త్. ప్యార్ అంటే లవ్, ప్రేమ అని అర్థము, ఇది ప్యారా. మంచి మనిషి, అచ్చా ఇన్సాన్, అచ్చా ఇన్సాన్. ఇలా మనం 100 విశేషణ పదాలు నేర్చుకున్నాము. సెంటెన్స్ స్ట్రక్చర్ లో వచ్చినప్పుడు వీటిని మనం ఎక్కడ ఉపయోగించినప్పటికీ కూడా క్రియాపదంలో ఎటువంటి మార్పు రాదు. ఓకేనా. तो अब तक हम साथ रहे, जाते जाते वीडियो लाइक कीजिएगा. थैंक यू.